దిగ్భ్రాంతికరమైన వార్త, చాలా విషాదకరమైన వార్త. బీఆర్ఎస్ శాసనసభ్యురాలు కంటోన్మెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీఆర్ఎస్ యువ శాసనసభ్యురాలు లాస్యనందిత ఈ తెల్లవారుజామున పటాన్ చెరువు ఓవర్ పైన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె కన్నుమూశారు. ఓవర్ పైన డివైడర్ను తను ప్రయాణిస్తున్న కారు ఢీకొనడం వల్ల ఆమె స్పాట్లోనే చనిపోయారు. నిజంగా చాలా చాలా విషాదకరం. ఎందుకంటే ఒక యువ నాయకురాలని బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది, ఒక యువ ఎమ్మెల్యేని అక్కడ కంటోన్మెంట్ ప్రజలు కోల్పోయారు. ఆమె ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో చట్టసభల ద్వారా ప్రజాక్షేత్రంలోకి, ప్రజా జీవితంలోకి ఇప్పుడిప్పుడే అడుగుపెట్టిన లాస్యనందిత అకాల మరణం పట్ల ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా తీవ్రమైన దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సో గత ఫిబ్రవరిలో వాళ్ళ ఫాదర్ కూడా గత ఫిబ్రవరి కరెక్ట్గా 1 year అయింది. మొన్న 2-3 days బ్యాక్ ఏమో సంవత్సరికం కూడా జరిగిందని చెప్తున్నారు. గత ఫిబ్రవరిలో వాళ్ళ నాన్న చనిపోయారు. తర్వాత ఇప్పుడు ఈ ఫిబ్రవరిలో ఆమె ఒక 1 year గ్యాప్లోనే 2 విషాదాలు వాళ్ళ కుటుంబాన్ని చాలా తీవ్రమైనటువంటి విషాదంలోకి నెట్టేశాయి. ఎంతో సుదీర్ఘ భవిష్యత్తు ఉన్నటువంటి శాసనసభ్యురాలు, నాయకురాలు అయినటువంటి లాస్యనందిత ఈ తెల్లవారుజామున కన్నుమూయడం అందరిని కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రస్తుతం మనతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బాలరాజు గారు. నిజంగా గుడ్ మార్నింగ్ కూడా కాదు, నిజంగా బ్యాడ్ మార్నింగే, సాడ్ మార్నింగే. చాలా బాధాకరం రాజేష్ గారు. అసలు అలా కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్ననే అక్కడ ఉన్నటువంటి కంటోన్మెంట్ ప్రజలకు కానీ, కంటోన్మెంట్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు కానీ, పేద ప్రజలకు కానీ చాలా సుపరిచితుడు. ఆయనే అకస్మాత్తుగా పాపం అనారోగ్యంతో ఆ సందర్భంలో చనిపోవడమే బాధ అనిపించింది. వారి కుటుంబం నుంచి కూడా పాపం ప్రజలతోటి మమేకమవుతున్నటువంటి లాస్యనందిత కూడా ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం అనేది చాలా బాధ అనిపిస్తూ ఉంది, గుండెల్ని వేధిస్తూ ఉంది. ఆ యువ నాయకురాలు రీసెంట్గానే పాపం తను కూడా నల్గొండ సభకు వస్తూ అన్ఫార్చునేట్లీ అవతల జరిగిన యాక్సిడెంట్ ఈమె కారు వైపు పడి ఈమె ప్రమాదానికి గురైంది. రీసెంట్గా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ అందరు వెళ్ళి పరామర్శించి వచ్చారు. గతంలో కూడా లిఫ్ట్ ప్రమాదంలో కూడా పాపం తను తప్పించుకుంది. మరి ఆ భగవంతుడు ఈసారి కొంచెం యువ ఎమ్మెల్యేను, యువ నాయకురాల్ని బతికిస్తే బాగుండని మాకు బాధిస్తుంది రాజేష్ గారు. చాలా బాధాకరం. మరి ఇవాళ కంటోన్మెంట్ ప్రాంతంలో ఇంత విషాదకరం. పాపం వర్షం బట్టి ఆ ఇంట్లోనే సంవత్సరం మీరు చెప్తున్నట్టు రీసెంట్గానే నేను చూశాను. సంవత్సరం జరిగినట్టు అందరినీ కలుపుకొలుతూ ఉంటూ, అందరితోని కలిసి ఉంటూ, ఆ కంటోన్మెంట్ ప్రజలతో మమేకమవుతూ ప్రజలకు సేవ చేయాలని తపన ఉన్నది యువ ఎమ్మెల్యే, యువ నాయకురాలు, మహిళా నాయకురాలు. పాపం ఇప్పుడు రీసెంట్గా ఎమ్మెల్యే చనిపోవడం చాలా దురదృష్టకరం. ఆ కుటుంబానికి ఏమిచ్చి ఎట్లా మనము సానుభూతి తెలపాలనేది అర్థం కావట్లేదు. ఒకవైపు నాన్న మరణం, ఒకవైపు ఇప్పుడు ఇంట్లో ఎమ్మెల్యే అయ్యి కూడా చనిపోవడము, ఈ చాలా బాధ అనిపిస్తా ఉంది. ఆ కుటుంబానికి ఏమిచ్చి ఎట్లా నేను సానుభూతి తెలపగలను? కానీ ఈ సమయంలో ఆ కుటుంబ సభ్యులు చాలా ధైర్యంగా ఉండాలి. మరి ఆ భగవంతుడు కొన్నంత ధైర్యాన్ని ఇవ్వాలని టీన్యూస్ ద్వారా ఆ కుటుంబ సభ్యులకు, ఆ అమ్మాయి ఎమ్మెల్యే లాస్యనందితకు చనిపోవడం చాలా దురదృష్టకరం, బాధాకరం. మరి ఈ సమయంలో ఆ భగవంతుడు కొన్న ధైర్యం ఆ కుటుంబానికి ఇవ్వాలని కోరుకుంటూ మరి ఆమెకు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తా ఉన్నా. బాలరాజు గారు, అంటే ఒక యువతకి అవకాశం ఇవ్వాలి అనేది బీఆర్ఎస్ పార్టీ భావించింది, వాళ్ళ కుటుంబ సభ్యులకే ఇవ్వాలి అనుకున్నది. సో దాంట్లో నిజంగా సాయన్న గారు మరణించడమే అప్పుడే చాలా బాధాకరం. ఎందుకంటే చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది. ప్రజా జీవితంలో దాదాపు 5 సంవత్సరాలు వారు కూడా శాసనసభ్యులుగా చేశారు. తర్వాత సరే వారి కుటుంబ సభ్యులకే ఇవ్వాలన్నటువంటి గౌరవాన్ని ఆ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఇచ్చింది. సో దాంట్లో ఒక యువతను కూడా ఎంకరేజ్ చేయాలి అన్న ఆలోచనతో లాస్యనందిత గారిని ఎట్లా ఎంకరేజ్ చేసినట్టుగా అనిపించింది? అవును రాజేష్ గారు, వాస్తవానికి లాస్యనందిత తండ్రి ఆశయాలను నెరవేర్చడం కంటే ముందు తండ్రి రాజకీయాల్లో ఉన్నప్పుడే తను ఆ ప్రజలతో మమేకమవుతూ ప్రజల కోసం పనిచేసే క్రమంలో చాలా యాక్టివ్గా తను కార్పొరేటర్ కూడా పనిచేసింది అనుకుంటున్నా. కాబట్టి ఆ విధంగా ప్రజలతో మమేకమైంది. ఆ ప్రజలకు మమేకమయ్యే క్రమంలోనే, ఆ తండ్రి ఆశయాలు నెరవేర్చే క్రమంలోనే యువతను ప్రోత్సహించాలనే ఆలోచనతో తండ్రి చనిపోయిన తర్వాత ఆమెకు అవకాశం ఇచ్చినారు. వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా కొంత యంగ్ జనరేషన్స్ కి ఇవ్వాలనే ఆలోచనతోటే ఆమెకు కంటోన్మెంట్ అవకాశం కల్పించినారు. ఆమె కూడా చురుగ్గా ఉండేది, రాజకీయాల్లో చురుగ్గా ఉండేది, ప్రజలతో చురుగ్గా ఉండేది, ప్రజల పట్ల, ప్రజల యొక్క సమస్యల పట్ల ప్రేమగా చూసుకునేది. మరి ఈ రకమైనటువంటి విపత్తు, ఈ రకమైనటువంటి విధి ఈ రకంగా తిరిగిరాని లోకాలకు తీసుకుపోద్దని ఊహించలే.